ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఇంతకుముందు మీలో చాలామందికి నా వాట్సాప్ నుండి వాగ్దానపు వీడియోలు వచ్చేవి. ఇప్పుడు వారం నుండి రావడం లేదు. మరలా ఎవరికైనా వాగ్దానపు వీడియోలు నేరుగా మీ వాట్సాప్ నెంబర్కే కావాలి అనుకుంటే మీ ఫోన్ నెంబర్తో నా వాట్సాప్కి మెసేజ్ పెట్టండి. ప్రైజ్ ది లార్డ్ అని మెసేజ్ పెట్టండి. మీ పేరు తెలియజేయండి, మీ ప్రార్థన అవసరత తెలియజేయండి. తప్పక మీ కొరకు ప్రార్థన చేస్తాను. అలాగే ఇంతకుముందు అనుకున్నాం మందిరం ఒకటి కట్టాలి అని చెప్పి. సహోదరి సహోదరులారా, ఇక త్వరలో ఆ మందిరపు పనులు మొదలు కాబోతున్నాయి కాబట్టి ఆ మందిరము నిరాటంకముగా కట్టబడి అక్కడ గొప్ప సేవ జరిగి ఆ ప్రాంతములో దేవుడికి గొప్ప మహిమ కలుగునట్లుగా మీరందరూ ప్రార్థన చేయండి. అలాగే హైదరాబాదులో ఒక సొంత స్థలము కొరకు కూడా ప్రార్థన చేయండి. హైదరాబాదులో మందిరము పెద్దగా లేదు, చిన్న మందిరము, అది కూడా రెంట్ ద్వారా నడిపించబడుతున్నటువంటి మందిరము. కాబట్టి హైదరాబాదులో దేవుడు శ్రేష్ఠాలయం అనే ఈ మందిరానికి ఒక స్థలము ఏర్పాటు చేయులాగున మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ మీరేమైనా దేవుని కొరకు ప్రేమపూర్వకమైన కానుకలు పంపదలిచిన ఎడల స్క్రీన్ మీద కనిపిస్తున్న అకౌంట్స్ నెంబర్కి పంపించవచ్చు. గూగుల్ పే, ఫోన్పే ద్వారా, పేటిఎం ద్వారా లేదా ఎస్బీఐ, ఆంధ్ర బ్యాంక్ ద్వారా ఏ విధంగానైనా మీ సహాయాన్ని దేవునికి అందించవచ్చు. దేవుడు మీ సహాయాన్ని ఉంచుకునేవాడేమీ కాదు. మీరు దేవునికి ఏమైతే విత్తనాలుగా విత్తుతారో ఆ పంటని ఆశీర్వదించి దేవుడు మరలా మీరు చేస్తున్నటువంటి పనులలో తిరిగి దేవుడు మీకే ఇస్తాడు. ఈ నమ్మకంతో, ఈ విశ్వాసంతో ఉన్నవారు దేవుని కార్యక్రమాల కొరకు ప్రార్థన చేయండి. అలాగే దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ సహాయ సహకారాలను అందించండి. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనము. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ముందుగా మన దేవుడు పరిశుద్ధ స్థలములో నివసించేటువంటి శ్రేష్టమైన దేవుడు. ఆయన నివసించే స్థలం ఏమిటి అంటే పరిశుద్ధమైన స్థలం, పవిత్రమైన స్థలం. ఆయనకు అక్కడే నచ్చుతుంది, ఆయనకు అక్కడే ఇష్టము. అక్కడుండేటువంటి దేవుడు నీకు సహాయాన్ని దయచేస్తాడు. నీకు సహాయాన్ని దయచేస్తాడని ఈరోజు దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నా, నీ ఇరుకేమిటో, నీ ఇబ్బంది ఏమిటో, నీ కష్టమేమిటో, నీ నష్టమేమిటో, నీ బాధ ఏమిటో, నీ వ్యాధి ఏమిటో, నీ సమస్య ఏమిటో ప్రభువుకి తెలుసు. ఎంతగానో దేవుని ఎదుట మోకరిస్తూ, ఎంతగానో దేవుని సన్నిధిలో నువ్వు గోజాడుతూ ఉన్నావు. ఇంకా నీకున్నటువంటి పరిస్థితులను గూర్చి నువ్వు దిగులు పడుతూ, చింతపడుతూ, బాధపడుతూ ఉన్నావు. దేవా నాకు సహాయం చెయ్యి, దేవా నాకు సహాయం చెయ్యి అని ఎప్పటి నుంచో అడుగుతూ వస్తున్నావు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పటి నుంచో మీరు చేస్తున్నటువంటి ఆ ప్రార్థన పరిశుద్ధ స్థలములో ఉండేటువంటి దేవుడు ఆలకిస్తున్నాడు. త్వరలోనే మీకు సహాయము అందబోతోంది. త్వరలోనే దేవుడు మిమ్మలను ఆదరించి అన్ని విషయాలలో కూడా నీకు మేలు చేయబోతున్నాడు. బిడ్డలకు వివాహం కాలేదని దిగులు, రోగం తగ్గట్లేదని దిగులు, వ్యాధి తగ్గట్లేదని దిగులు, అనుకున్న పని జరగట్లేదని దిగులు,
ఇక నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఇంక నువ్వు చింతించాల్సినటువంటి అవసరము ఉండబోదు. ఎందుకంటే పరిశుద్ధ స్థలములో నివసిస్తున్నటువంటి ఆయనే నీకు సహాయం చెయ్యబోతున్నాడు. కాబట్టి ఆ సహాయాన్ని నువ్వు పొందుకోవాలి. ఆ సహాయాన్ని నువ్వు, నీ కుటుంబము, ఆ మేలులను నువ్వు, నీ కుటుంబము అనుభవించాలి. దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలను, దీవెనలను సహాయం చేసేటువంటి దేవునికే నువ్వు ప్రార్థన చేస్తూ వచ్చావు. మేలు చేసేటువంటి దేవునికే ప్రార్థన చేస్తూ ఉన్నావు. ఆదుకోగలిగిన, ఆదుకునే దేవునికే ప్రార్థన చేస్తూ ఉన్నావు. ఆ ప్రభువు యేసుక్రీస్తు నిన్ను తప్పక ఆదుకుంటానని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. అయితే ఈ వాగ్దానాలను నువ్వు పొందుకోవాలి అంటే పరిశుద్ధతని పోగొట్టుకోవద్దు, పవిత్రతని పోగొట్టుకోవద్దు, అపవిత్రతని దరి చేరనివ్వద్దు. ఆ ఒక్క విషయంలో నమ్మకంగా, యథార్థంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని ఎంత అద్భుతంగా దీవిస్తాడో, ఎంత ఆశీర్వాదకరమైన జీవితం మీకు దయచేస్తాడో. ఆయన ఇచ్చేటువంటి సహాయాన్ని పోగొట్టుకోకండి. ఆయన ఆదుకోవాలని నీ వైపు చూసినప్పుడు ఆయన కంటికి అపవిత్రతతో కనిపించమాకండి. దురాలోచనలు కలిగి ఆయన కంటికి మీరు కనిపించమాకండి. చెడ్డ ఆలోచనలు కలిగి ఆయన కంటికి కనిపించమాకండి. ఎలాంటి కండిషన్లో, ఎలాంటి పరిస్థితుల్లో మీరు కనిపించాలి అంటే మంచి కండిషన్లో, మంచి పరిస్థితుల్లో, మంచి తలంపులతో, మంచి ఆలోచనలతో, మేలైన ఆలోచనలతో మీరు దేవునికి కనిపించాలి. దేవుడు పరిశుద్ధుడు. ఆయన నివసించే స్థలము పరిశుద్ధ స్థలము. ఆయన కోరుకునేది పరిశుద్ధతని. ఆయన పరిశుద్ధతలో నివసిస్తాడు. కాబట్టి నీ హృదయంలో కూడా పరిశుద్ధత ఉండాలని ఆయన తప్పకుండా కోరుకుంటాడు. తప్పకుండా నీ యొద్ద నుండి ఆయన పరిశుద్ధతను కోరుకుంటాడు, ఆశపడతాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, పాపమును విడిచిపెట్టండి, లోకమును విడిచిపెట్టండి, లోకాశలను విడిచిపెట్టండి, నేత్రాశ, జీవపు డంబమును విడిచిపెట్టండి, అపవిత్రతను విడిచిపెట్టండి. దేవుడి చిత్తమేమిటో కనిపెట్టండి. దేవునికి మీరు ప్రార్థన చేస్తూ ఇంతవరకు ఏ విశ్వాసంతో ముందుకు సాగావో అదే విశ్వాసంతో నువ్వు ముందుకు సాగుతూ ఉన్నట్లయితే పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి దేవుడు నీ ప్రార్థన తప్పక అంగీకరించి, తప్పక ఆలకించి జవాబులు ఇవ్వబోతున్నాడు. త్వరలో దేవుని యొద్ద నుండి జవాబులు చూసి నువ్వు సాక్ష్యము చెప్పుదువుగాక. నీ కుటుంబమంతా దేవుని సన్నిధిలో సాక్ష్యము చెప్పుదురుగాక. ఇంతవరకు కరువులో ఉన్నటువంటి నీ కుటుంబానికి సకల సమృద్ధి, దీవెనాశీర్వాదములు కలుగునుగాక. రోగివై ఉన్న నువ్వు స్వస్థత పొందుకొనుదువుగాక. కుటుంబ సమస్యలతో ఉన్న నీకు నెమ్మది, సమాధానము కలుగునుగాక. అప్పుల బాధలో ఉన్న నువ్వు అప్పుల నుంచి విడుదల పొందుకొనుదువుగాక. ఆర్థిక సమస్యలతో సతమతమైపోతున్న నీకు దేవుడు సమాధానమునిచ్చునుగాక. భార్య భర్తల మధ్య సఖ్యత, సమాధానము లేక అల్లాడిపోతున్న మీకు దేవుడు చక్కని కుటుంబాన్ని కట్టించునుగాక. మీకు నెమ్మది, సమాధానమును కలిగించునుగాక. విజయానందముతో ఆయన నిన్ను నింపి తన కృపను నీకు చూపునుగాక, నీ కుటుంబమునకు చూపునుగాక. ఏదియు తక్కువ కాకుండా, ఏదియు లోటు లేకుండా నీకు ఆయన అన్నీయు దయచేయునుగాక. నిత్య జీవమును దయచేయునుగాక. శాశ్వత ఆనందమును దయచేయునుగాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన ఇచ్చేటువంటి సహాయము మీ కుటుంబము పొందుకొనుగాక. సియోనులో నుండి ఆయన ఆదుకొన్నప్పుడు ఆయన ఆదరణ ఏమిటో మీరు చూచుదురుగాక. సహోదరి సహోదరులారా, త్వరలో మీరు సహాయం పొందుకోబోతున్నారు. దేవుడు మిమ్మల్ని ఆదుకోబోతున్నాడు. నమ్మిన వారు నాతో పాటు కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ప్రభువా, నువ్వు పరిశుద్ధుడవు నాయన. పరిశుద్ధమైన స్థలములో నివసించేటువంటి పరిశుద్ధుడవు. నీకు పరిశుద్ధత అంటేనే ఇష్టం. అందుకనే మా హృదయము కూడా ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటావు. మా హృదయం ఎల్లప్పుడూ పవిత్రంగా ఉండాలని కోరుకుంటావు. అందుకు నీకు వందనాలు తండ్రి.
నాయనా నీ యొద్ద నుండి సహాయం పొందుకోవాలని ఆశపడిన ఏ ఒక్కరితోనైనా నాయనా నువ్వు కోరుకునేది, నువ్వు అడిగేది ఒక్కటే, పరిశుద్ధత, పరిశుద్ధత, పవిత్రత, యథార్థత. నాయనా నీ యందు విశ్వాసం. ప్రభువా, ఇదిగో విశ్వాసము సన్నగిల్లిపోకుండా, పరిశుద్ధత సన్నగిల్లిపోకుండా, పవిత్రత సన్నగిల్లిపోకుండా నాయన క్వాలిటీ కలిగినటువంటి పరిశుద్ధత, క్వాలిటీ కలిగినటువంటి పవిత్రత, క్వాలిటీ కలిగినటువంటి విశ్వాసం మాకు దయచేయండి ప్రభువా. వింటున్న, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డకి, వారి కుటుంబానికి నాయన విశ్వాసము దయచేయండి, పరిశుద్ధమైన హృదయాలను దయచేయండి. అపరిశుద్ధత ఉండటానికి వీల్లేదు నాయన. మా హృదయాలను పవిత్రంగా చేసుకుంటున్నాం, ప్రతి పాపాన్ని విడిచిపెడుతున్నాం, ప్రతి అనాలోచనను, ప్రతి అపవిత్ర ఆలోచనను విడిచిపెట్టేస్తున్నాము తండ్రి. నాయనా ఎవరైతే విడిచిపెడుతున్నాను ప్రభువా అని నీతో చెప్తున్నారో ప్రభువా, వారిని ఆశీర్వదించు, వారిని దీవించు నాయన. వారి కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించి మీ కృపలో, మీ దయలో, మీ కనికరములో, మీ రెక్కల నీడన, రెక్కల చాటున దాచి ఉంచి నీ సహాయము, నీ ఆదరణ ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి దయచేయండి నాయన. మందిరము కట్టబడాలి తండ్రి, అలాగే హైదరాబాద్లో స్థలము కొనాలి నాయన. ఈ 2 విషయాలకు నాయన నీ సహాయ సహకారాలు అందించండి నాయన. నమ్ముతున్నాము, విశ్వసిస్తున్నాం ప్రభువా. నీకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు ప్రభు. తప్పక ఆ ప్రాంతంలో మందిరము కట్టబడుతుంది. అలాగే హైదరాబాద్లో కూడా ఒక సొంత స్థలము కొనబడుతుంది. అది కేవలము నీ కృపలోనే కొనబడుతుంది నాయన. నీ కృపా, దయ, కనికరము నాయన మాకు చూపించి మమ్మలను ఆశీర్వదించి దీవించమని, ఈ పరిచర్య నిరాటంకముగా ప్రభువా నీ రాకడ వచ్చేంత వరకు కూడా నాయన జరుగుటకు నీవే మార్గాలు చూపించి అటువంటి పరిస్థితులను మాకు కల్పించి ముందుకు నడిపించి, ఎవరెవరైతే ప్రభువా ఈ పరిచర్యకు సహకారులుగా ఉంటున్నారో వారిని గొప్ప దీవెనలతో, ఆశీర్వాదములతో నింపుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, దీవెన సదాకాలం మీకు, మీ కుటుంబానికి తోడై ఉండి చక్కగా నడిపించునుగాక. ఆమెన్. ఎంతో ప్రయాసతోనూ భారముతోనూ చేస్తున్నటువంటి ఈ పరిచర్యకు సహకారులుగా ఉండండి. మీ కానుకలను, అర్పణలను స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి అకౌంట్ నెంబర్కి పంపించి దేవుని పరిచర్యలో సహకారులుగా ఉండండి. దేవుని వాక్యం సెలవిస్తోంది, ఇవ్వుడి మీకు ఇవ్వబడును అని. మనిషి ఏమి విత్తుతాడో అదే కోస్తాడు అని. మీరు గొప్ప ఆశీర్వాదాల పంట కోయుదురుగాక. ఆమెన్.